ఈ దృశ్యాలు ఉత్తర ఇజ్రాయెల్లోనివి. ఆదివారం ఉదయం హిజ్బుల్లా ప్రయోగించిన రాకెట్లు ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ సిస్టమ్ మీద దాడి చేశాయి. ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతుండటంతో ఇటీవల ఇజ్రాయెల్ లెబనాన్ సరిహద్దు ప్రాంతాల్లో కూడా ఉద్రిక్తతలు పెరిగాయి. జూలై 27న ఇజ్రాయెల్ ఆక్రమణలోని గోలన్ హైట్స్లో ఒక గ్రామంలో ఉన్న ఫుట్బాల్ పిచ్పై రాకెట్ దాడి జరిగింది. హిజ్బుల్లా లేదా లెబనాన్ పారామిలిటరీ దీనికి కారణమని ఇజ్రాయెల్ ఆరోపించింది. కొన్ని రోజుల తర్వాత బెరూత్పై ఇజ్రాయెల్ దాడుల్లో హిజ్బుల్లా కమాండర్ ఫౌద్ షుక్ర్ మృతి చెందారు. హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియేహ్ కూడా ఇరాన్లో చనిపోయారు. తర్వాత ఇజ్రాయెల్ దీనికి మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హెచ్చరించారు. ఇరాన్ మద్దతున్న హిజ్బుల్లా, ఇజ్రాయెల్ మధ్య ఘర్షణలు జరిగే అవకాశాలు ఉండడంతో అమెరికా, బ్రిటన్, భారత్ సహా చాలా దేశాలు లెబనాన్లో ఉన్న తమ పౌరులను ఆ దేశం విడిచి వెళ్లాలని హెచ్చరించాయి. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇరాన్కు రష్యా నుంచి 12 యుద్ధ జెట్ విమానాలు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు లెబనాన్ దేశంలోని లెబనీస్ పట్టణంపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఈ దాడుల్లో 4 యువకులతో సహా 8 మంది పాలస్తీనియన్లు మరణించారు. లెబనీస్ గ్రామంపై ఇజ్రాయెల్ వైమానిక దాడిలో 4 వ్యక్తులు మరణించారు. ఇజ్రాయెల్ హిజ్బుల్లా ఘర్షణలు, ప్రాంతీయ సంఘర్షణను నిరోధించడానికి ఈజిప్ట్, టర్కీ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. మంగళవారం లెబనాన్లో ఉన్న సాయుధ సమూహం హిజ్బుల్లా ఇజ్రాయెల్ ఉత్తర ప్రాంతంలో ఉన్న సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ప్రమాదకర డ్రోన్ల బ్యారేజీని మోహరించింది. ఈ పరిణామాలు ఇలా ఉంటే యుద్ధం తప్పదని అంచనా వేస్తున్నారు. ఇజ్రాయెల్కు అమెరికా మద్దతు పెరుగుతుండటంతో ఆందోళన వ్యక్తమవుతుంది. ఇరాన్కు వస్తున్న రష్యా యుద్ధ విమానాలు, ఇజ్రాయెల్కు వస్తున్న యుద్ధ నౌకలతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. పాలస్తీనా ఖైదీని లైంగికంగా వేధించినట్లు అనుమానించబడిన 2 ఇజ్రాయెలీ రిజర్విస్టులు ఆరోపణలకు సంబంధించిన పాలిగ్రాఫ్ పరీక్షలో విఫలమయ్యారని ఇజ్రాయెల్ ఛానల్ 12 నివేదించింది. గాజాపై ఇజ్రాయెల్ యుద్ధంలో పాలస్తీనియన్ల మరణాలపై గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక నవీకరణను విడుదల చేసింది. గత ఏడాది అక్టోబర్ 7న యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి కనీసం 91,535 మంది గాయపడ్డారని మంత్రిత్వ శాఖ తెలిపింది. గత వారం ఇరాన్ రాజధాని టెహ్రాన్లో హమాస్ నాయకుడు ఇస్మాయిల్ హనియే హత్యకు గురైనప్పటి నుంచి ఉద్రిక్తతలు పెరిగాయి. ఇరాన్ మరియు లెబనీస్ గ్రూప్ హిజ్బుల్లాతో సహా ఈ ప్రాంతంలోని దాని మిత్ర దేశాల ప్రతిస్పందన కోసం ప్రయత్నిస్తున్నాయి. హనియే చనిపోవడానికి ఒకరోజు ముందు బీరుడ్ శివారు ప్రాంతంలో ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఒక అగ్రశ్రేణి హిజ్బుల్లా కమాండర్ మరణించాడు.